గుడ్ మార్నింగ్. ఈ మధ్య మనం చాలాసార్లు వింటున్నాం కదా, ఈవెన్ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్లో, వాళ్ళ బ్యూటీ సీక్రెట్స్లో, ఈవెన్ ఫ్యాట్ లాస్ టెక్నిక్స్లో కూడా బ్లాక్ కాఫీ విత్ ఘీ. నేను మార్నింగ్ బ్లాక్ కాఫీ విత్ ఘీ తాగుతాను ఫర్ ఫ్యాట్ లాస్ అండ్ ఇట్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఏమంటారు షైనింగ్. కొంతమంది అయితే హాట్ వాటర్తో కూడా ఘీని ట్రై చేస్తున్నారనమాట. సో నేను కూడా ఇవాళ ట్రై చేద్దాము అని అనుకున్నాను. సో ఐ జస్ట్ మేడ్ ఏ బ్లాక్ కాఫీ విత్ ఘీ అనమాట. కొంచెం ఘీ యాడ్ చేసి రెడీ చేశాను. చూద్దాం ఎలా ఉందో. నాట్ బ్యాడ్, కాకపోతే ఇది కొంచెం అలవాటు అవ్వాలి. ఈ టేస్ట్ మనకి నచ్చాలంటే. ఇప్పుడైతే నాకు అంతగా నచ్చలేదు, బట్ స్టిల్ వీ కెన్ హ్యావ్ ఇట్ అనమాట. లెట్స్ సీ. కొన్ని రోజులు ఇది ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ యాజ్ ఐ యామ్ కాఫీ లవర్. నాకు మార్నింగ్ లేస్తేనే కాఫీ తాగాలని అనిపిస్తుంది అనమాట. దట్ టు ఇది వింటర్స్ కదా, బికాస్ ఆఫ్ దిస్ వెదర్ ఆల్సో. సో ఐమ్ హ్యావింగ్ ఇట్ దిస్ వే. సో నేను తాగేసి వాకింగ్ వచ్చేస్తాను. సీ యూ సూన్ దాట్. బాయ్. నేను వాక్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. మార్నింగ్ ఎంత మంచి గ్రీన్గా ఉందో చూడండి, బికాజ్ ఆఫ్ రెయిన్స్. ఒక లాస్ట్ వీక్ అంతా బాగా రెయిన్స్ పడ్డాయి కదా, సో ఎన్వైరన్మెంట్ అంతా ఇంత చక్కగా ఉందన్నమాట బెంగళూరులో. సో మామూలుగా అటు సైడ్ నుంచి నేను వాకింగ్ వెళ్తూ ఉంటాను అనమాట. అటు సైడ్ ఆ వాకింగ్ ట్రాక్ అంతా కూడా విత్ లాట్స్ ఆఫ్ షాడో ఉంటుంది. నాకు ఎప్పుడైనా మంచిగా సన్లైట్లో వాక్ చేయాలనుకున్నప్పుడు ఐ టేక్ దిస్ రూట్ అనమాట. ఇటు సైడ్ వచ్చి ఇది బీబీఎంపీ పార్క్ అనమాట. ఇటు సైడ్ వచ్చి ఎక్సర్సైజ్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టుంటారు కదా, అది కిడ్స్ ప్లే ఏరియా అంతా డెవలప్ చేసి ఉంటారనమాట ఇటు సైడ్. అండ్ ఇది చూడండి, ఇది స్కేటింగ్, క్రికెట్, వాలీబాల్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్లో ట్రైనింగ్ ఇస్తారనమాట పిల్లలకి. ఇది ఇంకా స్టార్ట్ అయిన బ్యాచ్ అనుకుంటాను. మంచి ప్రో బ్యాచ్. ఎప్పుడైనా ఇలా స్కేటింగ్ చేసేటప్పుడు చాలా మంచిగా చేస్తారండి విత్ లాట్స్ ఆఫ్ కిడ్స్. అప్పుడు నేను మీకు షూట్ చేసి చూపిస్తాను, చాలా బాగుంటుందన్నమాట. సో సండేస్ అండ్ వీకెండ్, సాటర్డే సండేస్ ఎస్పెషలీ అయితే చాలామంది పేరెంట్స్ ఉంటారు వాళ్ళ పిల్లల స్కేటింగ్ చూడడానికి అనమాట. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది. అటు సైడ్ నుంచి షూట్ చేసినప్పుడు నేను దూరం నుంచి అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఈసారి ఎప్పుడైనా చూపిస్తానని చెప్పాను కదా, దిస్ ఈజ్ దట్ టెంపుల్ అనమాట. సో సమ్ జలకంఠేశ్వర స్వామి టెంపుల్ సంథింగ్ ఇట్స్ రిటర్న్ ఓవర్ దేర్ అనమాట. సో చాలామంది వాకింగ్ వచ్చిన వాళ్ళు కూడా దూరం నుంచి దండం పెట్టుకొని దేవుడికి వెళ్తూ ఉంటారనమాట. ఇటు నుంచి పాస్ అయ్యేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది, మంచి ఫ్రాగ్రెన్స్ అనమాట. ఇది ఒక పాజిటివ్ వైబ్ ఇటు సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు. సో అదనమాట. పండుగలు వచ్చినప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు అయితే కనుక చాలా రష్గా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా మంది వస్తారు ఈ టెంపుల్కి. అండ్ మనం ఇంకా ఈ టెంపుల్ నుంచి ఇలాగ సైడ్ రూట్ తీసుకున్నామంటే దెన్ ఇటు సైడ్ వాకింగ్ ట్రాక్ అనేది డెవలప్ చేశారనమాట. ఇంతకుముందు అంటే ఇంత మంచిగా లేకుండే వాకింగ్ ట్రాక్. నవేడేస్ ఒక లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి, ఆల్మోస్ట్ ఒక 5 months నుంచి దీన్ని డెవలప్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూడండి వ్యూ, అసలు ఇట్స్ మెస్మరైజింగ్. అసలు చాలా మంచిగా రిలాక్స్ అయిపోతాం. ఈవెన్ ఈవినింగ్ వాక్ కూడా చాలా బాగుంటుంది, ఎస్పెషలీ డ్యూరింగ్ మార్నింగ్స్ సన్లైట్ ఉన్నప్పుడు. ఇట్స్ ఫ్యాంటాస్టిక్ అసలు. ఇది డెవలప్ చేయకముందు అనుకునేదాన్ని సిటీలో కొంచెం పల్లెటూరు ఎన్వైరన్మెంట్ లైక్ చెరువు దగ్గర ఇలాంటి దగ్గరికి వెళ్తే ఇలాంటి వ్యూస్ కనిపిస్తాయి కదా, ఇలాగ పట్నంలో పల్లెటూరు అనుకునేదాన్ని అనమాట. సో రీసెంట్గా మేబీ ఈ వ్యూ అందరికీ నచ్చడం వల్ల ఇలా డెవలప్ చేస్తున్నారు అనుకుంటాను. చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారండి. ఈ లేక్ చుట్టూ కూడా ఆల్మోస్ట్ ఈ ఫెన్స్ అనేది వేస్తున్నారనమాట. ఈ ఫెన్సింగ్ అంతా కంప్లీట్ అయితే మాత్రం ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ కూడా చూడండి ఆన్ ది వే ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. దీన్ని కూడా ఈ మధ్య క్లీన్ చేయిస్తున్నారు అరౌండ్ దిస్ టెంపుల్. దీన్ని కూడా డెవలప్ చేస్తున్నారనమాట. నాకైతే పర్సనల్గా ఇక్కడికి వాకింగ్ రావడం అనేది ఒక మంచి స్ట్రెస్ బస్టర్ అనే చెప్పుకోవచ్చు. స్పెండింగ్ విత్ నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషలీ
మనం బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఆల్మోస్ట్ స్క్రీన్స్ ముందు స్పెండ్ చేసి ఐస్ కూడా చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటాయి. ఇలాగ నేచర్తో స్పెండ్ చేయడం వల్ల మన స్ట్రెస్ లెవెల్స్ రెడ్యూస్ అవ్వడమే కాదండి, ఈవెన్ ఐ స్ట్రెస్కి ఎస్పెషల్లీ మనం ఇలాంటి లషీ గ్రీన్ లుక్స్ని మనం రిలాక్స్డ్గా అలా చూడడం, లాంగ్ లుక్స్ ఇవ్వడం వల్ల మన ఐస్ కూడా చాలా అంటే చాలా రిలాక్స్ అవుతాయి అనమాట. ఈవెన్ దే ఫీల్ వెరీ హ్యాపీ. నేను ఇది చెప్పడం కాదు, ఎక్స్పీరియన్స్ చేసి ఐ పర్సనలీ రెడ్ ఇట్ ఇన్ వన్ ఆర్టికల్ అనమాట. నేను చదివాను యాక్చువల్గా ఒక ఆర్టికల్లో. ఇంకా వాకింగ్ వర్సెస్ రన్నింగ్ అనేది ఏది మంచిది అని అనుకుంటాం కదా చాలా వరకు. వెనెవర్ యు ఆర్ ట్రయింగ్ ఫర్ ఏ ఫ్యాట్ లాస్, నేను ఈ మధ్య ఒక ఇన్స్టా రీల్ చూసానమాట. మనం ఫ్యాట్ లాస్ కోసం ట్రై చేసేటప్పుడు వాకింగ్ అనేది ప్రిఫర్ చేయడం అనేది చాలా మంచిది. నార్మల్ వాక్ కాదండి, మంచి బ్రిస్క్ వాక్ చేయాలన్నమాట. సో దట్ స్వెట్ రావాలి, అలాగ చేయాలన్నమాట. It's awesome, guys. నేను ఎప్పుడైనా మంచి సన్లైట్ కావాలంటే ఇటు సైడ్ వస్తానన్నమాట. ఇలా సో ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ అయితే మాత్రం రెయిన్లో ఉంటుందన్నమాట. See, this is how it is. ఉమెన్స్ స్పెషలీ క్రాసింగ్ ద ఏజ్ ఆఫ్ 30 years లేదంటే 30-40 ఏజ్లో ఉన్న వాళ్ళు కొన్ని చేంజెస్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. మనకి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది రాకుండా చూసుకోవాలా. అలా రాకుండా చూసుకోవాలంటే మనం సన్లైట్లో కొంచెం స్పెషల్లీ స్పెండ్ చేయాలన్నమాట. ప్రిఫరబుల్లీ మార్నింగ్ టైమ్స్. ఇలాగ మనం సన్లైట్లో వాకింగ్ ప్లాన్ చేసుకోవడం వల్ల సో దట్ వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దాట్. విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం తిన్న ఫుడ్ ఏదైనా మనకు అబ్జార్బ్ కావాలంటే విటమిన్ డి అనేది చాలా అవసరం. సో అలాంగ్ విత్ ద కాల్షియం లెవెల్స్ అనమాట ఫర్ ఎ గుడ్ బోన్ హెల్త్, ఎస్పెషలీ ఇన్ దిస్ ఏజ్ బ్రాకెట్ అనమాట. సో మార్నింగ్ అయితే వాక్కి వెళ్ళొచ్చిన తర్వాత దోశ టిఫిన్ చేసామన్నమాట. అండ్ లేటర్ ఐ వాజ్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ స్వీట్ క్రేవింగ్స్. సో లంచ్లో కనేసి నేను క్యారెట్ హల్వా ప్రిపేర్ చేశానమాట ఇన్ ఏ హెల్దీ వే. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే షేర్ చేస్తాను, కమెంట్ చేయండి. అండ్ ఇది చూడండి, ఈ గ్రేటర్ డ్రై ఫ్రూట్ స్లైసర్ అనమాట. గ్రేటర్ ఆర్ స్లైసర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. ఇప్పుడు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, సో అన్నిటిపైన ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి. చూడండి, ఈ స్లైసర్తో స్లైస్ చేసిండే డ్రై ఫ్రూట్స్ బాదం స్లైస్ చేశాను అనమాట. ఇలాగా ఎంత పలుచుగా వచ్చిందంటే ఇది ఆల్మోస్ట్ లైక్ ఏ పేపర్. ఇది ఇలా స్లైస్ చేసిన తర్వాత టేస్ట్ చేస్తూ ఉంటే కూడా ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ అనమాట. ఇది నార్మల్ బాదం టేస్ట్ లాగా కాదు, అదేమో కొత్త టేస్ట్ని ఎక్స్పీరియన్స్ చేసినట్లు అనిపించింది. దట్ వాజ్ దాట్ అనమాట. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇలాగ స్లైసర్తో బాదం స్లైస్ చేసి. ఇట్స్ రియలీ ఎమ్మీ అండి. ఇది ఏమైనా జ్యూసెస్ చేసినప్పుడు, మిల్క్ షేక్స్ చేసినప్పుడు, డెజర్ట్స్ చేసినప్పుడు వీ కెన్ హ్యావ్ ఇట్ యాజ్ ఏ టాపింగ్ అనమాట. రియలీ ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. సో వితౌట్ యాడింగ్ మచ్ క్యాలరీస్, గీలో ఫ్రై చేయడం, ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ ఇలా స్లైస్ చేసి జస్ట్ ఇలా టాపింగ్స్ లాగా యాడ్ చేసుకొని చల్లుకొని కూడా మనం తినేసేయచ్చు అనమాట. ఇట్ వాజ్ దాట్ గుడ్. అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి నాకు. చాలా లైట్గా కూడా అనిపించింది. నట్స్ తింటే మామూలుగా మనకు హెవీగా అనిపిస్తుంది కదా, బట్ ఇన్స్టెడ్ ఐ ఫెల్ట్ ఇట్ వెరీ లైట్ వైల్ హ్యావింగ్ ఇట్ అనమాట. నేను ఇలా స్లైస్ చేసుకొని ఒక చిన్న డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నాను అనమాట. సో ఇలాగైతే క్యారెట్ హల్వా పైకి టాపింగ్స్గా యాడ్ చేసి మేమైతే క్యారెట్ హల్వాని ఎంజాయ్ చేసామన్నమాట. ఈ క్యారెట్ హల్వా కూడా నేను గీలో ఆయిల్లో ఫ్రై చేయకుండా జస్ట్ స్టీమ్ చేసి క్యారెట్స్ని ఇలా క్యారెట్ హల్వా ట్రై చేశాను విత్ ఓన్లీ 1 or 2 teaspoons ఆఫ్ షుగర్ అనమాట. అండ్ లేటర్ ఫర్ ఎ స్వీట్నర్ నేను హనీ యాడ్ చేశాను అనమాట. నేను ఇంకొకసారి డెఫినెట్గా ఐ విల్ ట్రై టు షేర్ దిస్ రెసిపీ విచ్ ఈస్ ఏ హెల్దీ వర్షన్ ఆఫ్ ప్రిపేరింగ్ ద స్వీట్. ఆర్ జనరల్గా ఈ స్లైసర్ వచ్చి సమ్ 130 సంథింగ్ ఎంతో ఉంది ఎంఆర్పి ఇక్కడ. సో ఇట్ ఈస్ హియర్ ఇట్ ఈస్ షోయింగ్ సమ్ 132 రూపీస్ కదా. నాకైతే ఇది 70 రూపీస్కే వచ్చిందనమాట. ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతుంది కదా, ఇప్పుడు దివాళీ సేల్ కూడా జరుగుతుంది కదా, సో అలాగనమాట. ఐ గాట్ ఇట్ ఫర్ 70 రూపీస్. అండ్ ఇంకా ఇవి కూడా ఆర్డర్ చేశాను అనమాట, హెయిర్ ర్యాప్స్.
మనము జనరల్గా ఏదైనా టవల్స్ కానీ కొంతమంది ఇంట్లో ఉన్న ఏదైనా కాటన్ కైండ్ ఆఫ్ క్లాత్స్ కానీ అలా చుట్టేసుకుంటారనుకుంటా. కాకపోతే మనం ఫేస్ని వైప్ చేసుకునే టవల్స్, ఎస్పెషల్లీ ఇలా హెయిర్కి యూజ్ చేసే టవల్స్ సపరేట్గా ఉండాలండి. ఆల్రెడీ నేను ఒకసారి మీకు వీడియోలో చెప్పాను. హెయిర్కి ఎస్పెషల్లీ యూజ్ చేసేటువంటి టవల్స్ ఎప్పుడు మనం ఫేస్కి స్కిన్కి టచ్ చేయకూడదు. అవి దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం స్కిన్ ర్యాషెస్ కానీ డాండ్రఫ్ వల్ల ఉండే ఆయిల్ వల్ల దానివల్ల పింపుల్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ ర్యాప్స్ అయితే చాలా బాగున్నాయి అమెజాన్లో. మళ్ళీ ఇంకా దాంతోపాటు నేను ఇది కూడా ఆర్డర్ చేశాను అనమాట, చాపింగ్ బోర్డు. చూడండి, ఇది పట్టుకోవడానికి ఇలాగ ప్రాపర్ హ్యాండిల్ వచ్చిందనమాట ఫ్రమ్ వెస్టా హోమ్స్. నాకైతే ఈ క్వాలిటీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మంచి ఫినిషింగ్, ఎంత మంచి స్మూత్గా ఉందంటే మంచి పాలిషింగ్ ఇచ్చారనమాట. ద క్వాలిటీ వాజ్ ఆజమ్ అనమాట. అండ్ వెన్ కమ్స్ టు దిస్ హెయిర్ ర్యాప్స్, ఇవి కూడా చాలా అంటే చాలా మంచి క్వాలిటీ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా కావాలంటే నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, సో దట్ యూ కెన్ హ్యావ్ ఇట్ అనమాట. ఇదైతే నాకు ప్రైస్ గుర్తులేదు. డెఫినెట్లీ లైక్ ఇట్స్ ఎ గుడ్ పర్చేజ్ ఓన్లీ అనమాట. సో క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. నేను ఆల్రెడీ పింక్ది అయితే యూజ్ చేశాను, వీడియో పర్పస్ కోసం మీకు ఇలా చూపిస్తున్నాను. ఈవెన్ ఈ చాపింగ్ బోర్డు కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది విత్ ఎ హ్యాండిల్. చాలా రోజుల నుంచి నేను కొనుక్కోవాలనుకున్నాను, అట్లీస్ట్ ఐ గాట్ ఇట్ అనమాట. ఈ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, చూడండి, చెక్ ఇట్ అవుట్ ద ప్రైస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అనమాట. ఇంకా వింటర్ వచ్చేసింది. సీతాఫల్ ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా అంటే చాలా ఇష్టం సీతాఫలాలు అండ్ మ్యాంగోస్ అనమాట. సీజన్స్లో ఇవి మాత్రం నేను ఎప్పుడు మిస్ చేయను. మ్యాక్సిమం ఐ ట్రై టు ఎక్స్ప్లోర్ అండ్ హ్యావ్ అనమాట. సో ఈ సీతాఫలం అనేది కూడా మనకి మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, మజిల్ రిలేటెడ్ హెల్త్కి చాలా మంచిది అని కూడా నేను ఒక ఆర్టికల్లో చదివాను అనమాట. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. సీజనల్ ఫ్రూట్స్ ఏవి మనం మిస్ చేయకూడదండి. మ్యాక్సిమం వీ ట్రై టు రీప్ ద బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. అప్పుడే కదా దొరుకుతాయి. సో వీ హ్యావ్ టు ఎంజాయ్ దట్. సో ఎవరెవరికి సీతాఫలాలు ఇష్టమో కమెంట్లో రాయండి. అండ్ ఇంకా అయితే నేను ఈవినింగ్ జెప్టోలో కొన్ని వెజ్జీస్, ఇంకా నాకు కొంచెం ఈ ఏ థింగ్స్ అయితే నీడ్ ఉన్నాయో అవన్నీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇలాగా క్యూకంబర్, భేండి ఆర్డర్ చేసుకున్నాను. ఫర్ ద నెక్స్ట్ వీక్ ఐ ఆర్డర్డ్ వెజిటబుల్స్ అండ్ ఫ్యూ కైండ్ ఆఫ్ స్టఫ్ అనమాట. అండ్ ఇంకా ఇలాగ నైట్ అయితే కనుక చపాతీస్ అయితే చేసేసాను. ఆఫ్టర్నూన్ ఈ మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట ఫర్ ఏ లంచ్. సో విత్ ద సేమ్ మటన్ కర్రీ వీ ఎంజాయిడ్ చపాతీస్ అనమాట. ఈ చపాతీస్ చేసేసి సింపుల్గా నా డిన్నర్ అయితే ఇలా ఫినిష్ చేసేసామన్నమాట. సో ఇట్ వాజ్ వెరీ యమ్మీ అండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇదే మసాలా రెసిపీతో చికెన్ కర్రీ చేశాను, షేర్ చేసుకుంటాను. మీరు చాలా ఈజీగా ఎప్పుడైనా లెజీగా ఉన్నప్పుడు మీరు టేస్టీగా యాజ్ వెల్ ఈజీగా చేసేసేయాలి అనుకుంటే ఈ రెసిపీ ఫాలో అవ్వచ్చు. సో this is how I spend my Sunday. If you like the content, please like, share and subscribe to my channel. Thanks for watching. Bye bye. Take care.